హల్లెలూయా, స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. మరొక దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరొక అంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఉచితమైన కృపను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన అంశం ఏంటంటే, నీ కుటుంబం క్షేమముగా ఉండాలంటే నీవేం చేయాలి? హల్లెలూయా. అంశం, నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే నీవేం చేయాలి? హల్లెలూయా. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. మహానతుడా, మహాగణుడా, జీవగల తండ్రి, జీవాధిపతి, నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా, నీవిచ్చిన ఈ ఉచితమైన కృపను బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని నీ పాదాలు చెంద పెడుతున్నాం నాయన. నా నోటికి నువ్వు బోరగా ఉండి నన్ను అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నా. విత్తుతున్న ఈ విత్తనాన్ని అనేకమైన హృదయాలకి నా ప్రభా, అది తండ్రి ఫలింపజేయమని ప్రార్థిస్తున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. వినగలిగే చెవులు, గ్రహించగల హృదయాన్ని మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్న తండ్రి, నీకే స్తోత్రాలు. అయా, వాక్యానికి ఆటంకపరుస్తున్న దురాత్మ శత్రులు, అంధకార శత్రులు, దెయ్యపు శత్రులు, విగ్రహ శత్రులు యేసు నామములో బంధిస్తున్నాను ఆయన. లయపరచండి, కాల్చివేసి బూడిద చేసి నీ నామానికి మహిమ ఘనత పొందుకోమని, అరుపురాలు చేస్తున్న చిన్న ప్రార్థన మీ పాస్తాన్ని చేసుకో, మహిమ ఘనత పొందుకోమని యేసు నామములో ప్రార్థన వినపడింది పొంది ఉన్నాం పరలోక పరిశుద్ధ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి, మన అంశం మరొకసారి చెప్తున్నాను. నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే నీవేం చేయాలి? మన అంశం ఇది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మొదటిగా నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెయ్యవలెనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. ఎవరు హెచ్చరిస్తున్నారు? దేవాది దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 2వ వాక్యము ఇలాగ సెలవిస్తుంది కదూ. మనమంట క్షేమంగా ఉండాలంటే, మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే, మన బిడ్డలు, మన యజమానులు, మన ఫ్యామిలీ క్షేమంగా ఉండాలంటే మనం మొదటగా చేయవలసిందంట ఎవరి కోసం ప్రార్థన చేయాలంట. అది మొట్టమొదటిసారిగా లెగవంగానే మనం ఉదయకాలపు ప్రార్థన చేయాలి. ఏమైనంటే, ఈ దినమంతా మనం మనుగుడు సాగించాలి అంటే ముందుగా మనం ప్రార్థన చేయాల్సింది మన కొరకు కాదంట. హల్లెలూయా. మరి ఎవరి కొరకయ్యా అంటే 2వ వచనం 2వ వాక్యం ఇలా సెలవిస్తుంది కదా, రాజుల కొరకు అధికారుల కొరకు. రాజులంటే ఎవరండి? రాజులంటే పరిపాలించేవాళ్ళు. మరి మన ప్రజల్ని, ఈ దేశాన్ని పరిపాలిస్తుంది ఎవరు? ఇప్పుడు ఎవరు గెలిచారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, మోరీ. మరి ఈ ముగ్గురు గెలిచారు కనుక ఈ ముగ్గురు మనల్ని పరిపాలించేవారు ఇప్పుడు. హల్లెలూయా. అయితే దావీదు ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు కదా. అభిషేలేము తన కుమారుడు, దావీదు కుమారుడైన అభిషేలేము కన్న తండ్రిని దేశంని స్వతంత్రించుకోవడం కొరకు, రాజు అవ్వడం కొరకు చంపడానికి కూడా వెనకాడని పరిస్థితిలో
దావీదు ఇలాగూ ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ప్రభువా అభిషేకం ఆలోచనలు నువ్వు చెరిపివేయ్యా, నీ శత్రువు నువ్వు లయపరచు, నీకు వ్యతిరేకంగా మారుతున్న నీ శత్రువును నువ్వు లయపరచు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో చూస్తే దావీదు ఇలాగని ప్రార్థిస్తాడు. మరి అభిషేకం ఆలోచనలు చెరిపివేయ్యా అంటే అర్థం ఏంటంటే, దావీదు పరిపాలన ఉంటే ప్రజలు బాగుంటారు. అభిషేకము చేతుల్లోకి వెళ్తే ప్రజలు బాగుండరు, వారి జీవితాలు నశించిపోతాయి. ఆ విషయం దావీదుకి తెలిసి కన్న తండ్రినే చంపాలి అని మరి పరిగెలెత్తిస్తుండగా దావీదు ఏం చేశాడు, అభిషేకము నుంచి పారిపోతూ ప్రార్థన రాసిన ఈ కీర్తన ప్రార్థన ఏమని, ప్రభువా అభిషేకం ఆలోచనలు చెరిపివేయ్యా. హల్లెలూయా. అట్లాగే అంటున్నాడు కదా, తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం 2వ వాక్యం ఇలా సెలవిస్తుంది. దేవుడు మనకు కూడా సెలవిస్తున్నాడు. ఏమనంటే, మనమంట రాజుల కొరకు ప్రార్థన చేయాలంట. మొదటిగా ఎవరి కోసం ప్రార్థన చేయాలి? రాజుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలయ్యా అంటే, మన కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే, వారు మనల్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి మనం ఎలాగునో ప్రార్థన చేయాలి. ఎలాగా? ప్రభువా ఇప్పుడు నీ ప్రజలమైన మమ్మల్ని వేలుబాటు చేస్తున్న ఈ నాయకులను మీరు దర్శించండి అయ్యా, ఈ రాజులైన వారిని దర్శించయ్యా, వారి ఆలోచనలు నువ్వు చెరిపివేయ్యా, అభిషేకం ఆలోచనలు నువ్వు లయపరిచి చెరిపివేస్తున్న దేవా, ఈ అధికారుల ఆలోచనలు కూడా నువ్వు చెరిపివేయి ప్రభువా అని మనం మొట్టమొదటిగా రాజుల కొరకు ప్రార్థన చేయాలి. రెండవదిగా అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అధికారులు ఎవరంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారు, కలెక్టర్ డిపార్ట్మెంటు, ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్ వారు ఉంటారు కదా, ఆ డిపార్ట్మెంట్ వారి కోసం వాళ్ళు అధికారులు అన్నమాట. మనకెవరు వాళ్ళు అధికారులు? జడ్జి, కోర్టులో జడ్జి కానీ అందరు కూడా ఎవరు? వాళ్ళు అధికారులు. ఆ అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అయ్యా మమ్మల్ని ఏలుబాటు చేస్తున్నారు మరి అధికారులు, మా యందు కనికరం చూపించే యొక్క కృపను మాకు ఇవ్వయ్యా, వారిలో నీవు ఉండయ్యా అని అధికారుల కొరకు మనం ప్రార్థించాలి. వారిలో ఉన్న చెడు ఆలోచనను లయపరిచి ప్రభువా నువ్వు వారిని పరిపాలించయ్యా, నువ్వు నా తండ్రి నువ్వు వారిని ఏలుబాటు చేయయ్యా అని మనం ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ఫస్ట్గా ఎవరి కోసం ప్రార్థన చేయాలి? రాజుల కొరకు ప్రార్థన చేయాలి. అధికారులకు రెండవదిగా అధికారుల కొరకు విజ్ఞాపనలు చేయాలంట. విజ్ఞాపన అంటే ఏంటి? ఇతరుల కోసం చేసేది విజ్ఞాపన. హల్లెలూయా. రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు చేయాలి. విజ్ఞాపన అంటే ఏంటి? మనం ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన. హల్లెలూయా. తర్వాత వచనం ఇలాగంటుంది కదా, విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలు కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు ఆడుతూ ఉంటారు, అక్కడ ఏదైనా కాలువ ఉంటుంది, రే జాగ్రత్త అక్కడ పడిపోతావు అని మనం హెచ్చరిస్తాము. ఎందుకంటే వాడికి తెలియదు, ఎట్లా పడితే ఆడుతూ ఉంటాడు, పడిపోతే ఎవరు బాధపడతారు? మనమే, తల్లిదండ్రులమే బాధపడతాం. కాబట్టి దేవుడు కూడా మనకి హెచ్చరిస్తున్నాడు అన్నమాట. మనం పడిపోకుండా, నశించిపోకుండా మన క్షేమం కొరకు దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రార్థన చేయాలి అని. రెండవదిగా ఎవరి కోసం ప్రార్థన చేయాలి చెప్పాను కదా, రాజుల కోసము, అధికారుల కోసం మొదటిది. రెండవదిగా కీర్తన గ్రంథము 122వ కీర్తన 6వ వచనం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 122వ కీర్తన. హల్లెలూయా. స్తోత్రం. 122వ కీర్తన 6వ వచనం ఇలాగా చెప్తుంది కదా,
యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చెయ్యుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? రెండవదిగా యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి. మన అంశం ఏంటో గుర్తుందిగా మీకు? నీ కుటుంబం కోసం, నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? మొదటగా చెప్పాను, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా యెరూషలేము పట్టణము కొరకు మనం ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. యెరూషలేమును ప్రేమించు వారికంట వర్ధిల్లుదురంట. హల్లెలూయా. మనం రెండవదిగా రెండో అంశం ప్రార్థన ఏం చేయాలంటే యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, గాజాకి యెరూషలేముకి యుద్ధం జరుగుతుంది. అటు జన నష్టం జరుగుతుంది, ఇటు జన నష్టం జరుగుతుంది. అయితే యెరూషలేముని యేసయ్య ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలు జనాల్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల కోసం, యెరూషలేము కోసం మనం ప్రార్థన చేస్తే వర్ధిల్లుతామంట. క్షేమం, మనకి క్షేమం అంట. యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థించాలి. ఏమనంటే, ప్రభువా, యెరూషలేము ప్రాకారాల చుట్టూ నీవు కంచి వెయ్యయ్యా, యెరూషలేము ప్రజల మీద నీ ఆశీర్వాదం ఉంచయ్యా, నువ్వు క్షేమకరం ఉంచయ్యా, నీ కంచి వెయ్యయ్యా అని మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమము కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చెయ్యుడి. హల్లెలూయా. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ప్రేమించువారంటే ఏంటి? మన ప్రార్థనలో యెరూషలేముని జ్ఞాపకం చేసుకుంటే ప్రేమిస్తున్నట్లే. ప్రేమించువారు వర్ధిల్లుదారంటే దేవుడు ఇక్కడ ఎంత బ్లెస్సింగ్ ఇచ్చాడంటే ఇది ఖచ్చితంగా మీరు అండర్లైన్ చేసుకోవాలి. బైబిల్లో ఖచ్చితంగా ఇది రాసుకొని పెట్టుకోవాలి. మన ప్రార్థన ఎలా చేయాలంటే, రెండో ప్రార్థన యెరూషలేము పట్టణం కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అట్లాగే ఇర్మియా 29:7 కూడా చూస్తే, ఇర్మియా గ్రంథము, హల్లెలూయా, ఇర్మియా 29:7 7వ వాక్యం ఇలా సెలవిస్తుంది కదా, నేను మిమ్మును చెరగొట్టిపోయిన పట్టణము యొక్క క్షేమము కొరకు, దాని కొరకు యెహోవాను ప్రార్థన చెయ్యుడి. దాని క్షేమము మీకు క్షేమమునకు కారణము. హల్లెలూయా. చెదరగొట్టిన పట్టణం అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మొన్న దినాన ఏమైంది? మణిపూర్ ప్రాంతాన్ని చెదిరిపోయారు జనాలు. దొరికిన వారికి దొరికినట్లుగా మరి క్రైస్తవ బిడ్డలని చంపడమే కానీ, పారిపోయినవారు పారిపోవటమే కానీ ఆ పట్టణం ఏమైంది? చెదిరిపోయింది. అలాంటి పట్టణము కొరకంట మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాంటి చెదిరిపోయిన పట్టణాలు ఏమున్నాయో మనం తలంపుల్లో, హృదయం అనే పలక మీద మనం రాసుకొని అనుదినము మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి చెదిరిపోయిన పట్టణం కొరకు మనం ప్రార్థన చేస్తేనంట మనకి క్షేమమంట. హల్లెలూయా. మన ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళవండి? మన కన్నీటిని కూడా ఆయన బుడ్డిలో దాచుకున్న దేవుడు. మన ప్రార్థన మన నోటి నుంచి పలికిన ప్రతి ఒక్క ప్రార్థన కూడా ఆయన రాసి పెట్టుకొని ఉంటాడు. హల్లెలూయా. ప్రార్థన వ్యర్థము కాదు, ప్రార్థన పెళ్ళగించదు, ప్రార్థన వ్యర్థం అవ్వదు. ప్రార్థనలు నాటున్నది పెళ్ళగించట అసాధ్యము. హల్లెలూయా. పాట కూడా ఉంది కదా, ప్రార్థనలో నాటున్నది పెళ్ళగించట అసాధ్యము. హల్లెలూయా. ఈ చెరిపివేయబడిన పట్టణం కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన ఎప్పుడు వ్యర్థం అవ్వదు. మనం అనుదినము కూడా ఖచ్చితంగా ఈ ప్రార్థనలు మన జ్ఞాపకం చేసుకుంటే మన కుటుంబాలు క్షేమంగా వర్ధిల్లును గాక. హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేను
తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. హల్లెలూయా. ఏంటంట? ప్రార్థనలో పెళ్ళగించేది నాటినది పెళ్ళగించడం అసాధ్యమంట. ప్రభువా నాకు ప్రార్థన నేర్పయ్యా అని మనం అనుదినం స్తుతిస్తూనే ఉండాలి. మనకు ప్రార్థన రాదా? అయ్యా నాకు ప్రార్థన రాదు, ఎలా చేయాలో మోకాళ్ళెయ్యి అదే మాట చెప్పు. ప్రభువా నాకు ప్రార్థన ఎలా చేయాలో రావట్లేదయ్యా. ప్రార్థనాత్మ పంపిస్తాడు దేవుడు. మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు ప్రార్థనాత్మ నుంచి నడిపిస్తాడు దేవుడు. పశ్చాత్తాపం ఇవ్వయ్యంటే పశ్చాత్తాపాత్మ నుంచి నాకు కన్నీటి రావట్లేదయ్యా ప్రార్థనలో, నేనేం చేయాలి ప్రభువా అన్నప్పుడు నాకు కన్నీటి ఆత్మ దయచేయ అంటే పశ్చాత్తాపాత్మ దయచేస్తాడు దేవుడు. ఆత్మను పంపిస్తాడు, ఒప్పుపాత్మ పంపిస్తాడు. కన్నీటితో దేవుడిని ఆయన మన హృదయాన్ని అంట దేవుడి పాదాల దగ్గర కుమ్మరించాలంట. హల్లెలూయా. కుమ్మరించినాకే ఇవన్నీ మనం పొందుకుంటాం. హల్లెలూయా. మూడవదిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం 14-15 వాక్యాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. హల్లెలూయా, స్తోత్రం. 14-15 వాక్యం. నాలుగవదిగా ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మీలో ఎవడైనను రోగి అయి ఉన్న ఎడల అతడు సంఘపు పెద్దను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. మొదటిగా రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. రెండవదిగా ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నారు? యెరూషలేము పట్టణము కొరకు ప్రార్థన చేయాలి. మూడవదిగా చెదిరిపోయిన పట్టణాల కొరకు. ఇప్పుడు మూడవదిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనం ఇలా సెలవిస్తుంది. మూడవదిగా ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే రోగులైన వారి కొరకు ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడు, అతడు సంఘపు పెద్దను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. మన సంఘంలో కానీ మనము కానీ రోగులై ఉంటాం, మనం బలహీనమై ఉంటాము. అలా ఉన్నప్పుడంట సంఘపు పెద్దనంట ఇక్కడ పాస్టర్ని పిలిపించండి, లేకపోతే పాస్టర్ అమ్మను పిలిపించండి అని అంటలా ఇక్కడ దేవుడు. గమనించాలండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే సంఘపు పెద్దలు. హల్లెలూయా. స్పష్టంగా చెప్తుంది. కొంతమందికి ఏదన్నా కొంచెం నిప్పురంగానే హలో పాస్టర్ గారండి ఎక్కడండి, పాస్టర్ గారు ఎక్కడ, తొందరగా వచ్చేయండి ప్రార్థన చేద్దాం అని అంటారు. మనుషుల మీద ఆధారపడకూడదు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడాలి. దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే సంఘపు పెద్దలని పిలిపింపవలనంట. సంఘపు పెద్దను పిలిపిస్తే వారు ప్రభువు నామమున నూనె రాసి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? 15వ వచనం. విశ్వాసహీనతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. హల్లెలూయా. వారు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఆ రోగి స్వస్థత పొందుకుంటాడంట. తర్వాత ప్రభువు అతని లేపును. హల్లెలూయా. అతడు పాపములు చేసిన వాడైతే, ఆ రోగి పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. హల్లెలూయా, స్తోత్రం. స్పష్టంగా ఈ వాక్యం సెలవిస్తుందండి. విశ్వాసహీనతమైన ప్రార్థన అంటే విశ్వాసం లేకుండా ఏది జరగదు. ముందు కావాల్సింది ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ముందు విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసముతో తను ప్రార్థన చేసేవారి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. రెండవదిగా
ప్రార్థన చేయించుకునే వారిలో కూడా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు హల్లెలూయా అనే విశ్వాసం వారిలో ఉండాలి. అయితే ఆ రోగి అంట పాపి అయి ఉంటే మాత్రం హల్లెలూయా తన పాప క్షమాపణ చేసిన వాడైతే పాప క్షమాపణ నొందునంట. అంటే స్వస్థత, విశ్వాసంతో స్వస్థత పొందుకోగానే మనకేమొస్తుంది? ఎమ్మటనే మారు మనసు వస్తుంది. మారు మనసు అంటే ఏంటి? నేను ఇంతవరకు నడిచిన నడకని నేను ఇక నడవకూడదు, దేవునికి అయిష్టంగా నేను బ్రతకూడదు, దేవునికి ఇష్టుడుగా నేను బ్రతకాలి అని తీర్మానం చేసుకుంటారు కదా, అదే పాప క్షమాపణ నొందుదు అంటే అర్థం అదే. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెడతాం. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను రోగినై ఉంటాను, నా కొరకు సంఘపు పెద్దలు వస్తారు, ప్రార్థన చేస్తారు, నేను స్వస్థత నొందుకున్నప్పుడు నాకేమనిపించింది? నేను ఎంత పాపిని, ఎంత పనికి మాలిన దాన్ని, నన్ను అంత పనికి మాలినదేనని మనుషులకు తెలియకపోయినా దేవాది దేవుడు చూస్తున్నాడు, ఆయనకి తెలుసు. అయినాను ఆయన నన్ను ప్రేమించి నన్ను స్వస్థత ఇచ్చి నన్ను ముట్టాడే, ఆయన కొరకు నేనేం చేశాను? నేను ఈ రోత జీవితం నేను జీవించకూడదు, ఇక నుంచి ఆయన కొరకే నేను నీతిగా బ్రతకాలి, ఆయన పోలికి చెప్పు నేను బ్రతకాలి అని తీర్మానం చేసుకుంటాను నేను. అంటే ఏంటి? ఇప్పుడు నాలో ఏం కలిగింది? మారు మనసు వచ్చింది, ఆ విశ్వాసం చొప్పున స్వస్థత వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? మారు మనసు వచ్చి నా పాపాన్ని అక్కడికక్కడికి విడిచిపెట్టేశాను అన్నమాట. హల్లెలూయా. అందుకని మనం ఫస్ట్గా రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. రెండవదిగా యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి, అది మనకు క్షేమకరము. మూడవదిగా రోగుల కొరకు నూనె రాసి ప్రార్థన చేయాలంట. ఎవరి నామములో? పాస్టర్ నామములోనా, పాస్టర్ గారి నామములోనా? యేసు నామములో. హల్లెలూయా. ఇది గమనించాలి. నాలుగవదిగా అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనం వాక్యము చదువుకుందాం. అతడు మరలా ప్రార్థన చెయ్యగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. హల్లెలూయా. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక్కడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల. హల్లెలూయా. స్తోత్రం. ఎవరు ప్రార్థన చేశారంటే ఇక్కడ? యాకోబు పత్రిక 17-18. 5వది, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయాలంటే ఏలియా, మళ్ళీ చదువుతున్నా, యాకోబు పత్రిక 5:17-18 వాక్యాలు. 17వ వచనం ముందుగా చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. హల్లెలూయా. ఏలియా ఎవరండి? ఏలియా ప్రవర్త అన్నమాట. మనము ఏలియాకి పోల్చుకోలేము కూడా, ఏలియానే పోల్చుకోలేము, ఇంక దేవుణ్ణి ఏం పోల్చుకుంటాము? హల్లెలూయా. అలాంటి ఏలియా అంట మనలాంటి స్వభావం గల మనుష్యుడే. అయితే ఏంటంట? ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షము పడకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదంట. హల్లెలూయా. ఏలియా ఏం చేశాడంటండి? ఆసక్తితో. ఏమని? పాస్టర్ గారు మీరు రండండి, పాస్టమ్మ గారు మీరు రండండి, వర్షం పడకుండా ప్రార్థన చేయండి అని పలకలేదంట. ఏలియా ఒక్కడే ఏం చేశాడు? హల్లెలూయా. భూమి మీద వర్షం పడకుండానట్లుగా 1.5 సంవత్సరం, అంటే సంవత్సరంన్నర వరకు భూమి మీద వర్షం పడలేదంట. ఏది? విశ్వాసంతో ఏలియా ప్రార్థన చేసినప్పుడు. అయితే 18వ వాక్యం ఇలాగంటుంది కదా, అతడు మరలా ప్రార్థన చెయ్యగా, వర్షం పడకుండానట్లుగా ప్రార్థన చేశాడు. మళ్ళీ ప్రార్థన ఏమని చేశాడంటే, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చును, భూమి తన ఫలమునిచ్చును. హల్లెలూయా. అంటే
17వ వచనంలో ఏం చేశాడంటే, వర్షం ప్రభువా వర్షం పడకూడదు నాయనా అని ప్రార్థన చేశాడు ఆసక్తితో. అంటే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నేనే పాస్టర్ గారిని, ఏ పాస్టర్ అమ్మని నేను పిలవవసరలా, ఎవరికి నేను చెప్పక్కర్లా. నేను ప్రార్థన చేసిన దేవుడు నా ప్రార్థన వింటాడు. హల్లెలూయా. దాన్నే ఆసక్తి, విశ్వాసంతో ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడంట. చేసినప్పుడు సంవత్సరంన్నర వర్షము కురవలేదంటండి భూమి మీద. హల్లెలూయా. తర్వాత మరలా 18వ వాక్యం చూసుకుంటే, 18వ వాక్యంలో అతడు మరలా ప్రార్థన చేయగా వర్షము భూమిని తడిపి భూమి ఫలించిందంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు ఉంటారండి, అయ్యో నా ప్రార్థన కూడా దేవుడు వింటాడా అని అనుకుంటారు. ఏదన్నా చిన్నది వచ్చిందంటే, పాస్టర్ గారు ఎక్కడున్నారు, పాస్టర్ గారు ఏమండి నాకు ఇలా వచ్చేసిందండి, ఇలా జరిగిపోతుందని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని పాస్టర్ గారినో పాస్టర్ అమ్మనో నెత్తుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఒంటరివి, నువ్వు ఒంటరిగా ఉండి నువ్వు ఒక్కదానివి ప్రార్థన చేసుకున్నా, నీ ఒక్కడివి ప్రార్థన చేసుకుని నీ ప్రార్థన వింటాడు దేవుడు అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అయితే మనము ఏం చేయాలంటే, ఫిలిప్పీ 4:5 వాక్యం ఇలాగంటుంది కదా. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:5 స్తోత్రం. మీ సహనమును సకల జనులకు తెలియనియుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మన సహనాన్నంట సకల జనులకి తెలియనియాలంట. సకల జనులు అంటే ఎవరు? మన వాడకట్లో వాళ్ళే, మన ఇరుగు పొరుగు వారికే. వాళ్ళు సై అంటే మనం సై అనకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నువ్వు నిన్ను అవమానపరిచిన చోట నిన్ను ఘనపరుస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనం అవమానపడాలన్నా, మన ఘనత పడాలన్నా అది దేవుడి సెలవు లేకుండా ఏది జరగదు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ వాక్యం ఏమంటుందంటే, మీ సహనాన్ని సకల జనులకి తెలియనియుడంటే ప్రభువు అప్పుడే సమీపంగా మనకుంటాడంట. నువ్వు ఏ అంటే ఎస్ అంటే ఎస్, ఏ అంటే ఐ అన్నట్లుగా మనం ఉన్నామనుకోండి, దేవుడు మన పక్కన ఉన్నాడు. మరి మనకు సమీపంగా ఎవడు ఉంటాడంటే సైతాన్ గాడు ఉంటాడు. మనకు సమీపంగా ఎవరుంటారు? సైతాన్ గాడు ఉంటాడు. అప్పుడు ఇంకా రేపుతాడు. అప్పుడు ఎవరికి అవమానం? దేవునికి అవమానము. కనుక దేవుడు వాక్యం వెళ్ళి సెలవిస్తుంది, సహనాన్ని ముందు మనం చూపించాల్సింది సహనాన్ని. నా ప్రార్థన దేవుడు వింటాడా అంటే దేనికి? ఒంటరిగా ఉన్న వారి ప్రార్థన వింటాడా? నేను ఒక్కదాన్ని ప్రార్థన చేసుకుంటే నా ప్రార్థన కూడా దేవుడు వింటారా అని నువ్వు అనుకుంటున్నావు కదా. వింటాడు. అయితే నువ్వేం చేయాలంటే నీ సహనాన్ని సకల జనులకి తెలియపరచాలి, అంటే చూపించాలి. ఎవరైనా ఎగ్జాంపుల్, అన్ని జనులు ఉంటారు, మనల్ని ఏదన్నా అంటారు, పోనీలబ్బా దేవుడు చూసుకుంటాడు, మన దేవుడికి అవమానకరంగా ఉండకూడదు అనే మనసు ఎవరికైతే కలిగిద్దో, ఎవరైతే ఆ మనసుతోటి దీన మనసు అన్నమాట ఇది కలిగి వెళ్ళిపోతూ ఉంటారో, అది ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. ప్లస్ రెండోది అన్యజనులు చూస్తున్నారు. అయ్యో వీరేంటి, ఎవరైనా సరే మనం గొడవకి వెళ్తే తిరిగి రిపీట్ అంటారు, మరి ఏమైనా తిడితే రిపీట్ తిట్టే వాళ్ళని చూసాము, కొడితే కొట్టే వాళ్ళని చూసాము, కానీ వీళ్ళేంటి మౌనంగా వెళ్ళిపోతున్నారు, చిరునవ్వుతో వెళ్ళిపోతున్నారేంటి అని అనుకుంటాం కదా. అదే ఆయన ఇంత సహనం కలిగిన వాళ్ళు ఎక్కడ చూడలేదని వాళ్ళు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ప్రభు నీకు సమీపంగా ఉంటాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ముందుగా మన ఒంటరి ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ముందుగా మనలో ఏ లక్షణాలు ఉండాలంటే సహనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వాక్యము, అది కూడా చూద్దాము.
ద్వితీయోపదేశ కాండము, హల్లెలూయా, 4:7. హల్లెలూయా, చదవండి. 7:, ద్వితీయోపదేశ కాండము 4:7 ఇలాగంటుంది: ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడు అని ఉంది ఇక్కడ. మొరపెట్టినప్పుడు ఎలా అంటే ఎప్పుడు ప్రార్థన చేసినా, మనం యేసయ్యని ఎప్పుడు పిలిచినా ఆయన ఏమంటున్నాడు? మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉండినట్లు. హల్లెలూయా. మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉండడు. హల్లెలూయా. మనం గుడికి వెళ్ళి అన్నురాలుగా ఉన్నప్పుడు మనం గుడికి వెళ్ళి ఇలా ప్రార్థన 2 చేతులు జోడించి మనం మొక్కుకుంటే మనకు సమీపంగా వాళ్ళు ఉంటారా? ఉండరంట. అయితే మన దేవుడు మనం వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు మనకు సమీపంగా మనకు దేవుడు ఉంటాడంట. హల్లెలూయా. వాక్యం మరొకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4:7 అన్నమాట. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడు లేకపోతే మొర పెడితేనో అని అంటారు ఇక్కడ. మొరపెట్టినప్పుడు ఎలా అంటే, మొరపెట్టినప్పుడు ఎలా అంటే నిత్యము మనం మొరపెట్టినప్పుడల్లా మనకి సమీపంగా ఎవరుంటారు? మన దేవుడే ఉంటాడంట. హల్లెలూయా. నా ప్రార్థన ఆలకిస్తాడా, నా ప్రార్థన దేవుడు వింటాడా అని నువ్వు అనుకుంటున్నావు కదా. వింటాడు. కానీ ముందుగా నీలో ఏం కలిగి ఉండాలంటే సహనము కలిగి ఉండాలి. అసహనము ఎవరో చూడాలి? ఇతరులు, అన్ని జనులు మనల్ని చూడాలి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇది క్రైస్తవ బిడ్డలు గమనించాలి. మనం ఒక అన్ని జనుల మధ్యలో మనం నివసిస్తున్నామంటే అది దైవజనులైన విశ్వాసులైన దేవుడి బిడ్డలు ఎవరైనా సరే క్రైస్తవులు అంటేనే అన్ని జనులు గమనిస్తారు. హల్లెలూయా. మన క్రియలు గమనిస్తారు, మన నడకని, మన చూపులని, మన మాట తీరిని అన్నీ వాళ్ళు పసిగడతానే ఉంటారు, మనల్ని గమనిస్తూనే ఉంటారు. హల్లెలూయా. అందుకని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. సకల జనులకి ఏం చూపించమంటున్నాడు? సహనం. సకల జనులకి నీ సహనము చూపించు, అప్పుడు నీకు నేను సమీపంగా ఉంటాను అంటున్నాడు. ఎందుకు? ఇవన్నీ అన్ని జనులు మనల్ని గమనిస్తారు కనుక దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి, కానీ అవమానకరంగా మనం ఉండకూడదు. కనుక ఈ వాక్యాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈ 7వ వచనం కూడా ఏమంటుంది? ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు మనకు సమీపంగానే ఉంటాడు. హల్లెలూయా. మనకి సమీపంగానే ఉంటాడు. ఎప్పుడు మొరపెట్టినా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అని డౌట్ ఏం పడవసలా. వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఏమని? నీకు సమీపంగానే ఉంటాను బిడ్డ, నువ్వు ఎప్పుడు వచ్చినా సమీపంగానే. మనకు అధికారులు ఎవరు మనకి ఏదైనా సమస్య సలహా ఏమన్నా మనకు అవసరమైతే పలానా అధికారి సంతకం కావాలనో లేకపోతే పలానా వారి ఇది కావాలని అంటే వాళ్ళు సమీపంగా ఉండరాళ్ళు, మనం వారిని వెతుక్కుంటూ తిరగాలి. కానీ దేవుడు మనం వెతుక్కోవాల్సిన దేవుడే మనల్ని వెతుక్కుంటూ మన సమీపంగానే ఉన్నాడంట. హల్లెలూయా. ప్రభువా అని మోకరించి జోడించి చేతులు ప్రభువా అంటే చాలు, బిడ్డా అని వాళ్ళు సమీపంగానే ఉంటాడు. హల్లెలూయా. అయితే మనలో ఇంకొకటి కూడా ఉండాలంట. సహనం ఒకటే కాదు, సహనం ఒకటే ఉంటే సరిపోదంట. మన ఒంటరి ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే మనలో ఇంకో లక్షణాలు కూడా ఉండాలంట. అది ఏంటంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. హల్లెలూయా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వాక్యం. అందుకు ఆయన అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. హల్లెలూయా. ఏంటంట?
మనమంట ఇంకొక లక్షణం కలిగి ఉండాలి. మన ఒంటరి ప్రార్థన దేవుడు వింటాడు. వినాలంటే మనలో ఇంకొక లక్షణం ఉండాలి. అదే విశ్వాసం అంట. ఎంత విశ్వాసం? ఇంత అంతా అంటే ఆవగింజంత విశ్వాసం అంట. హల్లెలూయా. ఆ ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటేనంట ఒక కొండను చూసి ఈ కొండ అటు పొమ్ము అని మనం పలికితే చాలంట. హల్లెలూయా. అది పొమ్మనగానే పోవునంట. హల్లెలూయా, స్తోత్రం. ఇంకోటి ఐదవదిగా చూసుకున్న దాంట్లో ఒంటరి ప్రార్థనలో ఏముండాలి మనకి? ఇంకో లక్షణం అంటే ఆవగింజంత విశ్వాసం ఉండాలి. లూకా సువార్త 17:6 వాక్యం కూడా చూద్దాము. లూకా సువార్త 17:6 వాక్యం. అయితే ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే, అంటే మనలో ఆవగింజంత విశ్వాసం కూడా లేదండి. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? అయితే అంట. అంటే అంత కూడా లేదని అర్థం. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం కూడా మనలో లేదంట. అయితే ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబేల చెట్టును చూచి నీవు వేళ్ళతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. హల్లెలూయా. దేవుని మహిమపరచాలండి. స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? మత్తయి సువార్త 17:20 ఏమో ఆవగింజంత విశ్వాసము మీకుంటే చాలు, ఈ కొండను అక్కడ పొమ్మంటే అది పోయిద్ది. హల్లెలూయా. అయితే లూకా 17:6 ఏమంటుందంటే ప్రభువు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఉన్నానయ్యా, ఆవగింజంత విశ్వాసం గలదాన్నేనయ్యా నేను, ఉన్నవారు మనం చెప్పుకోవాలి. ఉంది ప్రభు. అయితే ఉంది కదా నీకు, ఉంటే నువ్వేం చేయాలంటే కంబేళ్ల చెట్టును చూసంట నువ్వు వేర్లతో సహా పెళ్ళగించబడి సముద్రంలో పడి నాటబడు అని అంటే సెలవిస్తే ఆ చెట్టు మనకు లోబడిద్దంటండి. హల్లెలూయా, స్తోత్రం. మనకి ఏముండాలి? ఒంటరి ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడా నీవు అనుకుంటున్నావే? దేవుడు నీ ఒంటరి ప్రార్థన దేవుడు వింటాడు. వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అయితే వినాలంటే నీలో ఒక 2 లక్షణాలు కలిగి ఉండాలి. అది మొట్టమొదటిగా ఏమని చెప్పాడు యేసయ్య? సహనం. ఆ సహనం అంటే ఓర్పు. ఎవరైనా ఏమన్నా అంటే సహించుకుండేది. పోనీళ్ళబ్బా దేవుడు చూసుకుంటాడులే, పోనీళ్ళబ్బా అని పోనీలని నువ్వు అనుకుంటున్నావు కదా. కానీ ప్రభు పోనివ్వడు. మనం పోనీలే అంటాం, ప్రభు పోనివ్వడు. ఆయన పట్టించుకునే దేవుడు. హల్లెలూయా. ఆయన పట్టించుకుంటాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదియూ లేదు, సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అందుకనే దేవుడు మరొక వాక్యము ఇట్లా సెలవిస్తున్నాడు కదా, దేవుడికి అసాధ్యమైనది ఏదియూ లేదు అంటే మనకు కూడా ఇచ్చేసాడు ఆ యొక్క వాక్యాన్ని. నీకు లోబడిద్ది. ఆ పెళ్ళగించబడిన వేరులతో సహా పెళ్ళగించబడిన మొక్క సముద్రంలో పడి అది మొలకెత్తు అనంగానే లోబడిద్ది అన్నాడు కదా. ఆ లోబడటం అంటే ఏంటి? ప్రభు వాక్కు పలికిన లోబడింది, మనం పలికిన లోబడతాయి అంట. అంటే ఏంటి? మనకు కూడా సాధ్యమే, అసాధ్యమైనది ఏదీ లేదు. మనకు కూడా సాధ్యమైన దేవుడు చెప్తున్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు. సమస్తము సాధ్యమే. మనుషులకి అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మరొక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 19:26 19:26 ఇలాగ సెలవిస్తుంది. యేసు వానిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పెను. హల్లెలూయా.
మనుషులం అంటే మనకు అసాధ్యమే. ఎందుకంటే మనం అల్ప విశ్వాసులము కనుక, ఆవగింజంత విశ్వాసము లేని వారము కనుక మనకు అసాధ్యమే. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని స్పష్టంగా దేవుడు వాక్యం సెలవిస్తుంది. లోకా సువార్తలో కూడా ఏమని అన్నాడు, నీవు ఆ యొక్క కలేబ మొక్క వేరులతో సహా పెళ్ళగించబడి సముద్రంలో పడి నాటబడు అని నువ్వు పలికితే చాలు, అది కూడా నీకు లోబడిద్దంటే ఏంటి అర్థం? మనకు కూడా సాధ్యమే అంటున్నాడు దేవుడు. అది ఎప్పుడు? ఆవగింజంత విశ్వాసం, సహనము కలిగి ఉండి ఆవగింజంత విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది మనకి ఆ వాక్యం మనలో ఫలించిద్ది అన్నమాట. హల్లెలూయా. అయితే మనకు కూడా అసాధ్యము కాదు, సాధ్యమే, దేవునికి కూడా సాధ్యమే. అయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. మార్కు సువార్త 10:27. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. 27వ వాక్యము, యేసు వానిని చూచి, ఇదిగో మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అనెను. హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనం 26వ వచనంలో కూడా అదే మాట్లాడాడు. మరి మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యంలో కూడా యేసు వారిని చూచి ఇదిగో మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అయితే నేను కూడా ఒకప్పుడు ఇలాగే అన్నాను కదా, నేను కూడా ఒకప్పుడు ఇలాగే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా, దేవుడు నా ప్రార్థన వింటాడా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వింటాడు, నాకు స్వస్థత వచ్చింది, పాస్టమ్మ ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చింది అని నేను ఒకప్పుడు ఇలాగే అనుకున్నప్పుడు దేవుడు నాతో కూడా ఇదే మాట్లాడాడు. నన్ను బలపరిచి నాతో మాట్లాడిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి ఏంటంటే నా సాక్ష్యము, మరి ఒకానొక రోజు మా సంఘ విశ్వాసి తల్లిగారు ఎన్ని సంవత్సరాల నుంచో పాత విశ్వాస అన్నమాట, ఆమె సీనియర్ విశ్వాసి, ఒక తల్లిగారికి అనారోగ్యం వచ్చింది, బాగాలే. 2 సార్లు చావంచిన దాకా వెళ్ళి హాస్పిటల్లో తిరిగి వచ్చింది దేవుడు కృపను బట్టి. సరే 3వసారి కూడా ఆంటీ గారికి బాగాలేదని మాకు తెలిసినాక నేనన్నా నా యజమానితో, అయ్యా మనం ఆంటీ గారిని వెళ్ళి కలుద్దాము, చూద్దాము, ఒకసారి చూసి రావాలి అన్నప్పుడు సరేనని ఆమె ఇంటిని దర్శించడానికి ఇద్దరం వెళ్ళాం. హల్లెలూయా. వెళ్ళినప్పుడు ఆంటీ గారు, ఆమెకి పళ్ళు లేవు, 59 సంవత్సరాల వయసు అయినప్పటికీ కూడా ఆమెకి పళ్ళు లేవు. అంటే ఇతవారికి బాలింత్రాలు అప్పుడు వింగువ మింగుతారు, అది మింగినప్పుడు పళ్ళకు తగిలితే వయసు రాగా ఊడిపోతాయి. ఆ విధంగా ఆమెకి ఊడిపోయింది. హల్లెలూయా. ఆమెకి పళ్ళు లేవని సంగతి నాకు తెలుసు, ఈయనకి తెలియదు. అయితే మేము ఆ ఎంట్రన్స్ ఆ లోపలికి వెళ్ళంగానే ఆమె కూర్చునే విధానం ఎలా ఉందంటే, ఇలా ముసుగేసుకొని 2 చేతులు ఇలా పెట్టి ఇలా ఊగిపోతూ వణికిపోతూ పళ్ళు కొరుకుంటుంది, పట అని. హల్లెలూయా. నేను అనుకుంటున్నా ఆమెకి పళ్ళు లేవు కదా, ఎలా కొరికిద్ది? ఈయన అంటున్నాడు, అమ్మ ఆంటీ పళ్ళు కొరుకుతుందమ్మా అని. లేదయ్యా ఆంటీ గారికి పళ్ళు లేవు. లేదమ్మా నేను విన్నాను ఆమె పళ్ళు కొరుకుతుంది అని. సరే నేను పట్టించుకోలేదు, ప్రార్థన చేసే పలకరించాము, ఆమె ఇలా పడిపోతుంది అలా పడిపోతుంది, ఇంకా భారం కలిగి ప్రభువా ఆంటీని మీరు ముట్టయ్యా, స్వస్థత ఇవ్వయ్యా అంటే ఏంటి? నేను ఒంటరిదాన్ని. అప్పుడు కూడా నేను ఒంటరిగానే ఏం చేశాను? ప్రార్థన చేశాను. హల్లెలూయా. సరే పలకరించే పొజిషన్లో లేదు. ఆమె కుమారుడు వచ్చాడు, కోడలు వచ్చింది, వారితో పలకరించి సరే వెళ్తున్నాం మేమని చెప్పి చిన్న ప్రార్థన చేయమ్మా అన్నాడు. చిన్న ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా
ఆంటీ గారికి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయ్యా, ఈ శరీర బలహీనతలు యేసు నామంలో బంధిస్తున్నానయ్యా, లయపరిచి ప్రభువా సంపూర్ణ స్వస్థత ఇచ్చి నీ సాక్షిగా నిలబెట్టుకో ప్రభువా అని ప్రార్థన చేశాను. ప్రార్థన అయిపోయాక నేనేం చేశానంటే ఆంటీ గారి హెడ్ మీద చేసి, ఆంటీ గాడ్ బ్లెస్ యూ ఆంటీ, మీకేం కాదా ఆంటీ అని పలికానండి. హల్లెలూయా. అప్పుడు మొదలైందన్నమాట. ఏం మొదలైంది చెప్తాను ఇప్పుడు. హల్లెలూయా. ఎప్పుడైతే నేను అలా చేసి గాడ్ బ్లెస్ అని బ్లెస్ చేశానో లేదో ఆమెలో దురాత్మ నాలోకి ఆవరించింది. హల్లెలూయా. ఇది సత్యము, ఇది నిజము. నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడునుగాక. చెవులు గలవాడు దేవుని స్వరం వినుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే నాలోకి వచ్చింది. ఇంకొక ఇల్లుని దర్శించాము, ఆ ఇంటికి వెళ్ళాము, ప్రార్థన చేసాము, ఇంటికి వచ్చేసాము, అంతా బాగుంది. తిన్నాము, ప్రార్థన చేసుకున్నాం, పడుకున్నాము. అప్పుడు ఏమీ తెలియలేదు నాకు. అయితే మరుసటి రోజు తెల్లారి నాకు పనులుండి ప్లేయర్లకు వెళ్ళడం పని ఉండి నేను మధ్యాహ్నం పూట పడుకోలేదు. అయితే 3వ రోజు నేను పడుకోవడం జరిగింది. మధ్యాహ్నం పూట కొంచెం రెస్ట్ తీసుకున్నాను. నేను రెస్ట్ తీసుకుంటే నేను మంచం ఎక్కుతున్నా, ఉంది ఒంటరిగా నేను ఇంట్లో మంచం ఎక్కుతుంటుంటే ఆ ఎక్కేటప్పుడు టప్ టప్ అని నా వెనక ఇంకో మనిషి ఎక్కారు. హల్లెలూయా. అలాగే కదలికలు, నేను ఎటు తిరిగితే అటు నా వెనక ఒక మనిషి వస్తున్నట్టు, ఇది నిజం. నా వెనక ఒక మనిషి వస్తున్నట్టు, నేను బట్టలు మడతేస్తే ఆ మంచం మీద కూర్చున్నట్లు, నేను ఆ రూమ్ నుంచి బయటకు వస్తే ఆ మంచం దిగి బయటకు వస్తా, అన్నీ స్పష్టంగా కంటికి కనిపించట్లేదు కనుక, కానీ స్పష్టంగా చెవులకి వినపడుతుంది ఆ కదలిక. హల్లెలూయా. నేను అనుకున్నా నాకు ఒంటరిగా ఉన్నాను కదా, దేవుడు ఆత్మ నాకు తోడై ఉన్నాడు అని దేవుడికే స్తోత్రం అని మురిసిపోతున్నాను నేను. నాకు తెలియదు ఆమె దురాత్మ బలహీనతంగా. ఎప్పుడైతే మనము కుటుంబంలో నెమ్మది లేకుండా సమాధానము లేకుండా ఉంటామో అప్పుడు ఖచ్చితంగా దురాత్మలు ఆవరిస్తాయండి. అది నా ఇల్లు అయినా నీ ఇల్లు అయినా ఎవరిల్లైనా మనము కుటుంబంలో సమాధానం కలిగి ఉన్నప్పుడు దేవుడి ఆత్మే మనలో పనిచేసిద్ది. ఎప్పుడైతే సమాధానము లేకుండా నెమ్మది లేకుండా మనము కుటుంబాల్లో ఉంటామో ఆ కుటుంబాలు ఖచ్చితంగా దుష్టుడు మనుషుల్ని బలహీనపరుస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ నేను అనుభవించి మీకు నేను చెబుతున్నా. అనుభవించి స్వస్థత పొందుకొని దేవుని మాటలు నన్ను బలపరిచిన దేవుడు వాక్యాలు మీతో పంచుకుంటూ నేను మిమ్మల్ని బలపరచాలని, నేను సేవిస్తున్న దేవుడు కూడా, నువ్వు సేవించే దేవుడు కూడా నిన్న రేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. ఆయన యేసు రాజు. హల్లెలూయా. ఆయన కూడా మన దేవుడు. అయితే ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? సమస్తము సాధ్యమే. దుష్టుని సృష్టించింది ఆయనే సృష్టించాడు. ఏకువ చుక్క, అవి లూజిఫర్ పేరు ఏంటి? ఏకువ చుక్క పడద్రోయబడిన చుక్క. హల్లెలూయా. అయితే తిరుగుతూ ఉంది. 3వ రోజు నేను రెస్ట్ తీసుకున్నప్పుడు ఏం జరిగిందంటే నాతో పాటు ఆ మనిషి ఎక్కినట్లు నాకు అనిపించింది. సరే నేను పడుకున్నాను. అలా పడుకున్నంతసేపు పడుకొని ఒక నిద్ర తీసి అటు తిరిగానండి, మెలకు వచ్చి అంతే. ఎప్పుడైతే ఇటువైపు తిరిగానో ఈసారి స్పష్టంగా అలా 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 వచ్చి ఇలా ఎక్కి అలా కూర్చుంది. ఇక నాకు ఎలా ఉంటుందండి, ఇట్టా 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 టచ్ చేస్తుంది. స్పష్టంగా ఒక మనిషిని టచ్ చేసినట్టు టచ్ చేసింది. పైకి కూర్చుంది. కంటికి కనిపిస్తలా, కనుమరుగయ్యి ఇవన్నీ కనుమరుగే చేస్తుంది. అప్పుడు నాకు ఎలా ఉంటుంది? దేవుడు నాకు గుండె ధైర్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఏంటి ఎప్పుడు లేనిది ఇలా ఉంటుందని చెప్పి అమ్మాయిని ఫోన్ తీసుకొని, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. హల్లెలూయా.
యేసు రక్తమే జయం అని పాట పెట్టుకుంటూ మెల్లగా బయటకు వచ్చేసాను. అర్థమైపోయింది ఇంకా నాకు అది ఏంటనేది అర్థమైపోయింది. ఇది లూసిఫర్ వచ్చేసాడని. ఎక్కడో తప్పు జరిగింది, ఎక్కడ జరిగింది. సరే ఏడుస్తున్నా, ఈయన డ్యూటీకి వెళ్ళిపోతారు, ఈయన ఇంటి దగ్గర ఉండరు, నేను ఒంటరిగా ఉన్నా, నేనేం చేయాలి ప్రభువా? ఒంటరిగా ఉండి నా సొంత ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను ఏంటి ప్రభువా? నేను పడుకోలేకపోతున్నా, కంటికి నిద్ర కరువు అయిపోయింది, నేను పని చేసుకోలేకపోతున్నా, నేనేం చేసుకోలేకపోతున్నాను ఏంటి ప్రభువా? పడుకుంటే చాలు, అలా పడుకుంటే నైట్ పూట కదలేక తెలుస్తుంది, పగలు తెలుస్తుంది. ఈయనకి చెప్తేనేమో మరి ఎవరికైనా విచిత్రంగానే ఉంటుంది కదా, నన్ను ఇట్లా టచ్ చేస్తుంది, ఇలా ఎక్కింది అని చెప్తే నీకు నా మెంటలా అన్నట్లుగా నన్ను చూస్తున్నారు కానీ నేను నమ్మట్లేదు. మరి నేను ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్తే నమ్ముతారు? ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువా, నేను ఉండలేకపోతున్నానని కన్నీళ్లతో నేను ఏడ్చానండి. హల్లెలూయా. ఏడ్చుకుంటూ వెళ్ళి స్త్రీల మీటింగు వేరే చోట సంఘస్థులు పెట్టుకుంటే వారి దగ్గరికి పిలిస్తే వెళ్ళాను నేను. సరే అక్కడ గృహాన్ని దర్శించినప్పుడు అక్కడ దైవజనురాలను చూసా. మా ఆత్మీయ తల్లి అనమాట, పాస్టర్ అమ్మగారు. చూసినప్పుడు అయితే నేను పాస్టర్ అమ్మగారితో పంచుకోవాలి, అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తే ఆ దురాత్మ తరిమి కొడతారేమో అని చెప్పి ఆశతో అమ్మగారిని కలిసి, అమ్మగారు ఇట్లా సంగతి అండి, నేను ఇట్లా ఒక ఇంటికి వెళ్ళాము, ఒక ఇల్లుని దర్శించాము అమ్మగారు, మరి దర్శించి చూస్తాకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయమంటే ఆయన నేను ప్రార్థన చేశాను అమ్మగారు, తెలుసో తెలియకో గవాలు చెయ్యేసి గాడ్ బ్లెస్ యూ అని నేను బ్లెస్ చేశానమ్మా. మరి నాకు తెలియకుండానే మరి దురాత్మ నాలో ఆవరించిందమ్మా, మరి ఇట్లా ఇబ్బంది పెడుతుందమ్మా నన్ను, నేను ఇంట్లో ఉండలేకపోతున్నా అమ్మగారు, వచ్చి దాన్ని తరిమి కొట్టండమ్మా ప్రార్థన చేసి అని నేను అడిగానండి. ఎట్లా అడిగా? కన్నీళ్ళతోటి ఏడ్చుకుంటూ అడిగితే, ఎగ్జాంపుల్ మీకు మాట చెప్తాను. నేను ఇప్పుడు పాయిజన్ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి, వైద్యుడి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నేను ఇప్పుడు పాయిజన్ తీసుకున్నానండి, ఈ పాయిజన్ తొందరగా మీరు ట్రీట్మెంట్ చేసి నన్ను బ్రతికించండి అని నేను అడిగానండి. అడిగినప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చెప్పాలి? ఆ డాక్టర్ గారు అంటారు, 2 వారాల దాకా నాకు ఖాళీ లేదమ్మా అని ఆ డాక్టర్ గారు అంటే నేను ఉంటానా, వెళ్ళిపోతానా? హల్లెలూయా. 2 వారాలు. ఇప్పుడు ఆ పాయిజన్ తీసుకున్న వ్యక్తికి అమ్మటనే చేయాలి ట్రీట్మెంట్, అమ్మటనే చేస్తేనే ఆ వ్యక్తి బతికిద్ది. కానీ 2 వారాల దాకా నాకు ఖాళీ ఉండదు, 2 వారాల తర్వాత రమ్మంటే అప్పుడు నేను ఉంటానా, వెళ్ళిపోతానా? అన్నీ అయిపోతాయి, 2 వారాలు అన్నీ జరిగిపోతాయి. హల్లెలూయా. సేమ్ సిచ్యువేషన్ కూడా అంతే, పాయిజన్ తీసుకున్న సిచ్యువేషన్ అన్నమాట. అంటే అంత భయంకరంగా నేను ఉన్నాను. ఆ పాయిజన్ తీసుకున్న సిచ్యువేషన్ అది. ఏడుస్తూ నేను మరి అమ్మగారికి చెప్పినప్పుడు ఆమె ఎంత కూల్గా చెప్పిందంటే, దేవునికి స్తోత్రం, అమ్మ నాకు 2 వారాల దాకా ప్లేయర్స్ ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి, నాకు ఖాళీ ఉండదు అని అన్నారు. పోయిన అమ్మగారు పలానా రోజు శనివారం ఖాళీగా ఉంటారమ్మా మీరు, అప్పుడన్నా వస్తారా అన్న. అయ్యో నాకుండేదే ఆ ఒక్క రోజమ్మా ఖాళీ, నేను అప్పుడు కూడా రెస్ట్ తీసుకోకపోతే ఎట్లాగా అని అన్నారు. అప్పుడు నాకు ఎలా ఉంటుంది? ఇంటికి వచ్చి కుమ్ములి ఏడ్చా. ఎమ్మన్నే నేను రోషం కలిగి ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఆ దైవజనరాలు ఉన్న ప్లేస్లో నేను ఉంటే ఏ బిడ్డైనా నా దగ్గరికి వచ్చి అమ్మా ఇలా జరిగింది మీరు రండి అంటే నేను రోషం కలిగి నా కడుపుకి నేను తిండి గురించి కూడా ఆలోచించకుండా నా డబ్బులు ఖర్చు పెట్టి ఆ సాతాను కానీ యేసు రక్తంలో కాల్చివేసి ఉండేదాన్ని ప్రభువా అని మొరపెట్టుకొని తీర్మానం చేసుకున్నాను. నేను ఆ ప్లేస్లో నేను ఉంటే నేను ఆమెలాగా ప్రవర్తించకూడదు ప్రభువా, నేను ఆమెలాగా ప్రవర్తించకూడదు, నేను నీ బిడ్డగా ప్రవర్తించాలి, రోషం కలిగి యేసు రక్తంలో వాడిని కాల్చివేయాలి ప్రభువా అని మొరపెట్టుకొని ఏడ్చినప్పుడు ఏడుస్తూ బయట కూర్చుని ఏడుస్తూ నేను ఇలాగే అడుగుతున్నా, ప్రభువా మరి నేనేం చేయను? దైవజనరాలకి చెప్పాను, ఆమె రానంది, మరి నేనేం చేయను? అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచాలండి. హల్లెలూయా. దేవుడు ఏమని మాట్లాడాడు చూద్దాం. వాక్యంతో మాట్లాడాడు. యోహాను 1వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం.
యోహానుకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4:4 వాక్యము ఇలా సెలవిస్తుంది కదా. మళ్ళీ చదువుతున్నా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ వాక్యంతో నాతో మాట్లాడాడు. ఏమని? చిన్న పిల్లలారా అంటే పాలు తాగే పిల్లలారా అని అర్థం. ఏ పాలు? మనం పెద్దవారిమే. ఇది చిన్న పిల్లలారా అంటే చిన్న పిల్లలకి చెప్పట్లా, మాంసం తినే పెద్దవారుగానే చెప్తున్నాడు. పెళ్ళిళ్ళ పిల్లల కన్నా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న వారికే చెప్తున్నాడు ఈ మాట. కానీ వీరు ఎవరంట? చిన్న పిల్లలంట. అంటే పాలు తాగే దశలో ఉన్నవారు. హల్లెలూయా. మనం పాలు తాగే దశలో ఉండకూడదు, మాంసం తినే దశలో ఉండాలి. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు. చిన్న పిల్లలారా అంటే పాలు తాగే పిల్లల్లాగా మీరు చెయ్యకండి. నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడికి సమస్తము సాధ్యమే. ఆ అధికారం నీకు కూడా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అయితే అంటున్నాడు కదా, లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, మీరు వాడిని జయించుదురు అని మాట్లాడాడు దేవుడి స్వరంతో. హల్లెలూయా. అప్పుడు అన్న, ప్రభువా మరి నేనేం చేయాలి అంటే, స్తుతించండి. స్తుతుల్లో సాతాను నేను కాల్చివేస్తాను వాడిని, మీరు స్తుతించండి అన్నాడు దేవుడు. పరిశుద్ధ ఆత్మదేవుడు స్పష్టంగా స్తుతించమని మాకు చెప్పాడు. ఇక నాకు ధైర్యం వచ్చేసింది. ప్రార్థన ఏం చేయాల, స్తుతించమని దేవుడు చెప్పాడు. అయితే ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకున్నా. ప్రభువా, నేను పాలు తాగేదాన్ని కాదయ్యా, నేను మాంసం తినేదాన్ని. ఎందులో? ఆత్మీయతలో. నేను ఆత్మీయతంగా పాలు తాగట్లేదు ప్రభువా, నేను మాంసం తినే దశలోనే ఎదిగానయ్యా, నన్ను క్షమించి ప్రభువా. నువ్వు మాట్లాడేదాకా నాకు తెలియదు యేసయ్యా, నువ్వు మాట్లాడేదాకా నాకు ప్రభువా, నేను మనుషుల వైపే చూసా. పాస్టర్ గారు వస్తారేమో, పాస్టర్ అమ్మ గారు వస్తారేమో, వీళ్ళు వస్తారేమో, వాళ్ళు వస్తారేమో, ప్రార్థన చేస్తే తరిమేస్తారేమో అని నేను అనుకున్నానయ్యా. కానీ నా ఒంటరి ప్రార్థన కూడా నువ్వు వింటావు అని నాతో మాట్లాడేవు ప్రభువా, నీకు స్తోత్రం అయ్యా అని నేను తీర్మానం చేసుకున్నా. ఎప్పుడు వస్తాడా అని నా యజమాని కోసం చూసి ఇంక స్పష్టంగా నేను దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా మరి యేసయ్య ఇలా చెప్తున్నాడు, మనం ఇలా చెయ్యాలంట, దాన్ని తరిమి కొడతాడంట అన్నప్పుడు ఖచ్చితంగా మేము ప్రార్థన, కుటుంబ ఆరాధన మాత్రం ఖచ్చితంగా కంటిన్యూగా మా కుటుంబంలో జరిగిద్దండి. కుటుంబ ఆరాధన మనం అనుదినము చేసుకుంటే దుష్టుడు ఉండడు, సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి, అన్నీ కావాలంటే మన కుటుంబంలో ఏముండాలంటే కుటుంబ ఆరాధన కంపల్సరీగా ఉండాలి. హల్లెలూయా. అలాగా ఆ క్రమంలో నడిచే వారికి ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో వ్యాధి బాధలు వస్తాయి. పిల్లల ద్వారా రావచ్చు, భర్త ద్వారా రావచ్చు, భార్య ద్వారా రావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా రావచ్చు, మీ ఫ్యామిలీ ద్వారా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. మాకు వచ్చినాయి. హల్లెలూయా. ఆ శోధనలు వచ్చినాయి. కానీ ఆ శోధనలో మనము యోబు జయించినట్లుగా మనం జయించాలి. హల్లెలూయా. అప్పుడే మనము జీవ కిరీటం పొందుకుంటాం, రెండంతల ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అప్పుడు పొందుకుంటాము. అందుకే దుష్టుడు కదా, మనం ఎవరైతే దేవుడి మార్గంలో నడుస్తాడో వాళ్ళనే దుష్టుడు టార్గెట్ చేస్తాడు. ఏమని? దేవుణ్ణి విడిచిపెట్టేలాగా చేస్తాడు. మనం విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. అయితే ఇద్దరము చేతులు పట్టుకొని స్తుతిస్తుండగా, ఏమీ లేదు ప్రభువా, ఇదిగో అయ్యా నువ్వు స్తుతించమన్నావు, మేమిద్దరం చేతులు పట్టుకొని స్తుతించమన్నాడు దేవుడు. చేతులు ఇలా చేతులు ఒకరి చేతులు పట్టుకొని, యేసు ప్రభువా నువ్వు చేతులు పట్టుకొని ప్రార్థించమన్నావు, నిన్ను స్తుతిస్తుండగా నాలో ఉన్న దురాత్మను కాల్చివేయి ప్రభువా, బూడిద చేయి ప్రభువా అని పలుకుతూ స్తుతిస్తుంటే ఆయనకి దర్శన వరంలో దేవుడు ఇచ్చి ఉన్నాడు కనుక ఖచ్చితంగా స్పష్టంగా దర్శనాల్లో చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే చేతులు పట్టుకొని దేవుని మనం స్తుతిస్తున్నామో, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, స్తోత్రం స్తుతి అని ఆపకుండా కంటిన్యూగా స్తుతిస్తూ ఉండగా
నాలో ఉన్న దురాత్మ బయటకు వచ్చి ఇక్కడ కూర్చుంది కుర్చీలో. హల్లెలూయా. స్పష్టంగా ఇప్పుడు నీ ఎదుటుగా మనిషి ఎదురుగా స్పష్టంగా ఎలా చూస్తున్నామో అంతే సేమ్ టు సేమ్ ఎదురుగా వచ్చి కూర్చుంది. పైనుంచి ఖడ్గం వచ్చింది. అది దర్శనములో స్తుతిస్తున్నాం, కళ్ళు మూసుకొని స్తుతిస్తున్నాం, చేతులు పట్టుకున్నాం, విడిచిపెట్టట్లా స్తుతిస్తూనే ఉన్నాము. దేవుడి దర్శనంలో మరి ఒక ఖడ్గాన్ని కిందకి దింపాడు. ఒక పొడుగుటి మనిషి ఒక పొడుగుటి చేయితో ఆ ఖడ్గాన్ని పట్టుకొని బగబగ మండిపోతుంది. ఎత్తికెళ్ళి దాన్ని కాల్చివేసి బూడిద చేసేసాడు నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన ఒంటరి ప్రార్థనలో కూడా దేవుడు మనకి కార్యాలు జరగవా? పాస్టర్ అమ్మ వచ్చి పాస్టర్ అయ్య వచ్చి తరిమి కొట్టారా దాన్ని? ఎవరు వచ్చి తరిమి కొట్టారు? ఇప్పుడు చూస్తే పాలు తాగే వాళ్ళే ఉన్నారు, పసిపిల్లల్లా చేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ పెద్దవాళ్ళే కానీ చేసే ఆత్మీయ జీవితంలో పసిపిల్లల్లా చేస్తారు. చిన్నదానికి కూడా పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు అనేవాళ్ళని నేను చూస్తున్నా. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది. నాకేమని నేర్పించాడు దేవుడు? నీకు ముందు ఎవరిని ఎత్తకాలి? నీకు పాస్టర్ గారు ప్రార్థన అవసరమే. అది ఎప్పుడు సమయాన్ని బట్టి. ఇప్పుడు చర్చిలో ప్రార్థన అయిపోయిందా, వెళ్ళి పాస్టర్ గారు ప్రేయర్ చేయండి, అది ఓకే. అట్లాగా క్రమంగా ఎప్పుడు ఎలా ప్రార్థన చేయించుకోవాలి దైవజనులతో, ఎప్పుడు సంఘపు పెద్దలను పిలిపించుకొని రోగులైన వారిని ఎప్పుడు ఏ సమయంలో ప్రార్థన చేయించాలి. నువ్వు ఒంటరిగా ఉండి ఏదన్నా ఫేస్ చేస్తున్నప్పుడు, ఏదన్నా మరి భయంకరమైన ఎదుర్కొంటున్నప్పుడు నువ్వెలా ప్రార్థన చేయాలి, అది కూడా అన్ని క్రమంగా దేవుడు ఇక్కడ అన్ని వచనాలు అన్ని లేఖనాలు రాసి పెట్టున్నాడు. హల్లెలూయా. నువ్వు పద్దాక చీటికి మాటికి పాస్టర్ గారు పాస్టర్ అయ్యా పాస్టర్ అమ్మ అనకూడదు. ఏమనాలి? నీకు నేను సమీపంగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనకి సమీపంగా నేను ఉన్నాను అంటున్నాడు. నువ్వు మోకరించి ప్రార్థించి ప్రభువాని పలుకు. నీకు సమీపంగా దేవుడే ఉన్నాడు. సమీపంగా పాస్టర్ అమ్మ ఉండదు, సమీపంగా పాస్టర్ గారు ఉండరు, లేకపోతే సమీపంగా ఇతరులు ఉండరు, అతరులు ఎవరు ఉండరు, పెద్దవాళ్ళు ఉండరు, చిన్నవారు ఎవరు ఉండరు. నీకు సమీపంగా ఉన్నదంటే ఎవరు? దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆయనను పిలిస్తే పలికే దేవుడు. నీవు పలికితే నాకు చాలయా, నీ రక్షణనే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ రక్షణనే నాకు చాలయా. హల్లెలూయా. మనము పలికితే చాలంట. దేవుడు నాతో మాట్లాడు ప్రభువాని మోకరిస్తే చాలు, దేవుడు పలుకుతాడు, సమీపంగా ఉంటాడు. సమీపంగా ఉన్న దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. లోకంలో ఉన్నవాడు కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడంటే నాలో ఎవరున్నారు? దురాత్మ ఉందా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? హల్లెలూయా. దురాత్మ లేదు, దుష్టుడు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు కనుక మేము ఆ దుష్టుని జయించడమే కాదు, యేసు రక్తంలో కాల్చివేసి బూడిద చేసి ఆ బూడిద అలా రాలిపోయడం కూడా దేవుడు స్పష్టంగా చూపించాడు. ఇప్పుడు చెప్పండి, మనకి ఏ సమస్య వచ్చినా మనం ముందుగా ఎవరిని ఎత్తుక్కోవాలి? పాస్టర్ గారిని ఎత్తుక్కోవాలా? పాస్టర్ అమ్మగారిని ఎత్తుక్కోవాలా? లేకపోతే పెద్దలను ఎత్తుక్కోవాలా? సమయాన్ని బట్టి దేవుడు ఎవరిని ఎతకాలో దేవుడు స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే నువ్వు ఒకానొక రోజు నువ్వు ఒంటరిగానే ఉంటావు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు నీకు సమీపంగా ఉండేది నీ దేవుడే. హల్లెలూయా. మరి ఒకానొక రోజు నేను ఒంటరిగానే ఉన్నాను. మరి ఒంటరిగా ఉన్నప్పుడు నా సొంత ఉన్న ఇంటిలో నేను పడుకోవడానికి, నేను తినడానికి, కూర్చోడానికి, లేవడానికి, పని చేసుకోవడం అన్నింటికి నేను ఇబ్బందికరంగా బాధపడుతూ మరి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. మనుషుల వైపు చూడకు, మనుషులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడని వాక్యం సెలవిస్తుంది. మరి ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద మాత్రమే మనం ఆధారపడాలి. ఎందుకంటే ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తము ఆయనకి సాధ్యమే. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు.
ఈ మొక్కని నువ్వు పెళ్ళగించి, వేరులతో సహా పెళ్ళగించి సముద్రంలో పడి నాటబడని పలికితే అది నీకు లోబడిద్ది అంటున్నాడు. హల్లెలూయా. అంటే నీ ఒంటరి ప్రార్థనకు కూడా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. నువ్వు జయిస్తావు దుష్టుని. జయించాలంటే నువ్వేం చేయాలి? నీలో 2 లక్షణాలు కలిగి ఉండాలి. అయితే సహనము కలిగి ఉండాలి, ఆవగింజంత విశ్వాసము కూడా కలిగి ఉండాలి. అప్పుడే నీ ఒంటరి ప్రార్థనలు దుష్టుడు నువ్వు జయించగలుగుతావు. సహోదరుడా, సహోదరి, హల్లెలూయా. దేవుడు మాటలు ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఈ దేవుడు వాక్యాలు మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. రక్షణ లేకపోతే రక్షణ పొందుకోండి, మారు మనసు లేకపోతే మారు మనసు పొందుకోండి. మనము ఎప్పుడైతే మనం మారు మనసు పొంది మరి రక్షణ పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకుంటామో అప్పుడు దుష్టుడు మనలో పని చేయడు. హల్లెలూయా. ఎవరైతే రక్షణ లేదో, ఎవరికైతే మారు మనసు లేదో వారికి ఖచ్చితంగా చెబుతున్నా, వారిలో పరిశుద్ధాత్ముడు ఉండడు. పరిశుద్ధాత్ముడు ఎవరికి ఉంటాడయ్యా అంటే ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందుకొని విశ్వాసం చొప్పున నడుస్తాడో వారిలోనే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. దురాత్మలు కూడా పనిచేస్తాయండి, దురాత్మలు కూడా పనిచేస్తాయి. అది ఎవరికి పనిచేస్తాయి? ఎవరైతే రక్షణ పొందుకోకుండా లోక సంబంధులుగా లోకాసులతో జీవిస్తూ ఉంటారో, అది రక్షణ పొందిన వారైనా సరే మారు మనసు లేకుండా రక్షణ పొందకూడదు. మారు మనసు లేకుండా మరియు రక్షణ పొందుకుంటూ ఉంటారు. రక్షణ పొందుకొని మారు మనసు లేని వారిలో కూడా దురాత్మలు పనిచేస్తాయి. వారిలో పరిశుద్ధాత్మలు ఉండడు. మారు మనసు రక్షణ పొందుకొని మళ్ళా లోకంలో పడిపోయిన వారికి కూడా వారిలో కూడా పరిశుద్ధాత్మడు పనిచేయడు. ఏదో ఒక ములులు దేవుడు పెడుతూనే ఉంటాడు, ఏదో ఒక వ్యాధులు పెడుతూనే ఉంటాడు. ఇంకా నువ్వు మొండికేస్తూ నువ్వు మరి దేవుడికి లోబడకుండా ఉంటే దేవుడు ఒకనొక రోజు పని చెబుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? ఒంటరి ప్రార్థన మనం జయించాలంటే రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, ఆవగింజంత విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆవగింజంత విశ్వాసాన్ని వృద్ధి పొందించి ప్రభువాని మనం ప్రార్థన చేసుకోవాలి, దుష్టిని జయించాలి. మనుషుల వైపు చూడకూడదు, పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు అని చూడకూడదు. ఏ టైంలో ఎవరికి ఎలా ప్రార్థన కావాలో అదే టైంలో మనము స్పష్టంగా దేవుడి వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా, నీకు సమీపంగా ఉన్నానని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. అయితే మన కుటుంబము, మన అంశం ఏంటో తెలుసు కదా మీకు. నీ కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలి? నీ కుటుంబం క్షేమము కొరకు నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రెండవదిగా యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. మూడవదిగా రోగుల కొరకు నూనె రాసి ప్రార్థన చేయాలి. నాలుగవదిగా సహనము కలిగి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. నాలుగవది ఒకరికొకరికంటే ఇప్పుడు చెప్పాను కదా, చేతులు పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. మనం ఒంటరిలో అయినప్పుడు మన ప్రార్థన వింటాడు. ఒకరికొకరు ప్రార్థన చేయాలి. నీ వారకట్లో ఉన్న నీ అన్యజనులకు నువ్వు ఎలా కనబడాలి? దేవుని బిడ్డలా కనబడాలి. దేవుడు అవసరం వారికి రావాలి, వారి నీ దగ్గరికి రావాలి. అమ్మ ప్రార్థన చేయవా అని నోరు తెరిచి అడిగే విధంగా మనం బ్రతకాలి. హల్లెలూయా. మన చూపులు, మన నడకలు, మన మాట తీరు అన్నీ వారు అన్యజనులు గమనిస్తారు. కనుక మనం సక్రమంగా దేవుడికి మహిమకరంగా మనం అనుదినము ఆయన మార్గానికి మన జీవితాన్ని అనుదినం ఆయనకు అప్పగించుకొని ఆయన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆ కుటుంబం క్షేమంగా ఉంటుందంట. హల్లెలూయా. ఆ వాడకట్లో ఉన్న ప్రజలు కూడా వచ్చి మా ప్రార్థన చేయవా, ఇగో దీనికోసం ప్రార్థన చేయవా. అలా ఎవరైనా మీరు ఎప్పుడైనా చేశారా? మీరు గృహాలు దర్శించారా? మీరు ప్రార్థన చేశారా? నేను దర్శించానండి, అన్యజనుల గృహాలు దర్శించా, నేను ప్రార్థనలు చేశా. మరి వీధి సువార్తలు చేసి గృహాలు దర్శించి మరి వారి కొరకు ప్రార్థన చేశా. అయితే ఉచితమైన సేవ నేను చేశా. హల్లెలూయా. నేను రూపాయి కూడా నేను తీసుకోవాలా, నేను ఆశించలా. వారు ఇచ్చినా కానీ నేను తీసుకోవాలా. వద్దమ్మా, నేను ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఈ ఉచితమైన ఇది నేను తీర్మానం, అది నేను ఉచితంగా సువార్త ప్రకటించాలి. నా నోటికి ఆయన బోరగా ఉండి ఆయన వాడుకుంటే చాలని నేను ఆశ కలిగి ఉన్నా. మీరు రక్షణలోకి రండి, నాకు అదే చాలు. మీరు మారు మనసు పొందండి, అదే చాలు.
చాలు. మీరు మందిరానికి వెళ్ళండి, అదే చాలు నాకు. మీరు దేవుడి మార్గం నడవండి, అదే చాలమ్మా, నాకు ఏమొద్దు. నేనేమి ఆశించకుండా ఉచితమైన పరిచర్య చేస్తూనే ఉన్నాము, చేస్తూనే ఉంటాము. హల్లెలూయా. మీరు కూడా దేవుడిచ్చిన ఉచితమైన కృపావరమును పొందుకొని ఉచితమైన సేవ చేసేలాగున మీరు బలపడండి. ఇతరులకి ఎలాగుండాలని చెప్పిన క్రైస్తవులంటే అన్ని జనుల ఎదురుగా మనం క్రమంగా పరిశుద్ధులుగా ఆయనకు మహిమకరంగా ఆయన బిడ్డలుగా వారు వచ్చి ప్రార్థన చేయమనే రూపం మన వారిలో కనబడాలి. అంటే ఆయన పోలిక మనలో కనబడాలి, ఆయన ముఖకాంతి మనలో కనబడాలి. హల్లెలూయా. అప్పుడే దేవునికి మహిమకరంగా మనం బ్రతుకుతాం. హల్లెలూయా. అట్లా మీరు కూడా ఈ మాటలు మీరు బలపరచబడాలి. ఈ మాటలను చెప్పిన మరి మీరు దేవుడు మీతో మాట్లాడని నేను నమ్ముచున్నాను. దేవుడు మాట్లాడిన ఈ మాటలు మీ హృదయంలో ఫలించలాగా మీరు ప్రార్థన చేసుకోండి. మీరు ఈ మార్గంలో నడవండి. మన క్రైస్తవులుగా దేవుడికి మహిమకరంగా మనం ఉండాలి. మొట్టమొదటిసారిగా మరొకసారి చూసుకుందాం. రాజుల కొరకు మీరు ఉదయాన్నే లెగిసి ప్రార్థన, ప్రభువా నా కోసం కాదు, నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే మన ఇరుగు పొరుగు వారు బాగుండాలి, మన చుట్టుపక్కల ఉన్నవారు బాగుండాలి. వారు క్షేమంగా ఉంటేనే మన అధికారులు బాగుండాలి, మన అధికారుల మైండ్ అంతా బాగుండాలి. వారందరూ బాగుంటేనే మనం బాగుంటాం, మన ఫ్యామిలీ బాగుంటుంది, మన కుటుంబాలు బాగుంటాయి. అప్పుడే మనం క్షేమంగా ఉంటాం. అయ్యా మమ్మల్ని కాపాడంటే చుట్టుపక్కల ఉన్న గ్యాస్ పాయింట్ టఫీమని వెళ్తే మనం కూడా టఫీమని ఎగిరిపోతాం వాళ్ళతో పాటు. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? మన పక్కన ఉన్న గృహాల్లో ఉన్న గ్యాస్ కరెంటులో నీవు ఉండయ్యా, నీ సన్నిధి ఉంచయ్యా అని మనం ప్రార్థన చేయాలి. అయ్యా నేనున్న గృహంలో నీ కంచి వేయ్యా, నీ కాపుదలని అయ్యా, అయ్యా గ్యాస్ వస్తువులు నీ కరెంట్లో నీ సన్నిధి ఉంచయ్యా నేను ప్రార్థన చేస్తానంటే మరి పక్కన ఉన్న గ్లాస్ పేలిపోయింది అనుకోండి, నేను కూడా తేలిపోతా పరలోకానికి. అట్లా చేయకూడదు. మన చుట్టుపక్కల ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడే మనం క్షేమంగా ఉంటాం. మన ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయాలి. వారి గృహంలో కలిగి ఉన్న వస్తువులు, ఏ వస్తువులు, ఎలక్ట్రిషన్ వస్తువులే కానీ, గ్యాస్కి సంబంధించినే కానీ అన్నిట్లో నీ సన్నిధి ఉంచయ్యా, క్షేమకరం ఉంచయ్యా. వారు మర్చిపోతారు, వారు ఏదో చేస్తారు, నువ్వు వారికి జ్ఞానం ఇయ్యయ్యా, నువ్వు క్షేమకరం ఉంచయ్యా. వారు బాగుంటేనే మేము బాగుంటాం ప్రభువా అని మనము ఏం చేయాలి? ముందుగా చేయాల్సిన ఇతరుల కొరకే మనం ప్రార్థన చేయాలి. అప్పుడే మనం క్షేమంగా ఉంటాం. యెరూషలేము కొరకు మనం ప్రార్థన చేయాలి. ఫస్ట్గా రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అది మనకు క్షేమం. రోగుల కొరకు ప్రార్థన చేయాలి. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. తలలు వంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి ప్రభువా, అయ్యా ఇదిగో ఈ రాత్రికాలం సమరు తండ్రి, మేము కోడి తండ్రి నిన్ను స్తుతించుకోవడానికి కృపనిచ్చిన దాన్ని బట్టి నేను కృతజ్ఞత. అల్పలేని వాళ్ళు మమ్మల్ని తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ఎసరాని తండ్రి మీరు నిలబడి మీ నామను సరిగడిచ్చే చెప్పగలిగే ధ్యానం, శక్తిను, బలమును, ఆరోగ్యం, ఆయుస్సును మీరు నాలో ఉండి నడిపించిన విధానం బట్టి నీకే స్తుతిలో స్తోత్రాలు. ప్రభువా, మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి నీ కృపలో భద్రమంచిన విధానం బట్టి నీకే స్తుతి. ప్రభా, నీ పనిని ఉచితమైన కృపలో మమ్మల్ని నడిపించడానికి కృపను దయచేయండి ప్రభా. ఇతరులకు తండ్రి ప్రభా నీ నామని బోధించడానికిను, నీ మార్గం నడిపించడానికిను మాకు ఆయుస్సును, ఆరోగ్యను, శక్తిను, బలమును, దీర్ఘ శాంతము, ఓర్పును, సహనమును అయ్యా మాలో కలిగే కృపను దయచేయమని ప్రభా. మమ్మల్ని ఎంతగానో మీరు పనికిరాని పాత్రను తండ్రి ప్రభా ఈ రీతిగా మీరు నడిపిస్తారని మేము అనుకోలేదు తండ్రి. నీ కృప, నీ కనికరం మా మీద ఉంచండి, ఆశీర్వదించండి ప్రభువా. మా మాటల్లో దోషులు మా నుండి క్షమించండి. ఇతరులకు బాధకరకు లేకుండా తండ్రి, పాలు తాగే స్థితిలో లేకుండా మాంసం తినే స్థితిలో ఉంది అలాగే దయ చూపించండి ప్రభా. చదువు లేని వాళ్ళు మమ్మల్ని ప్రభా మమ్మల్ని మీరు వాడుకునే విధాన్ని బట్టి నీకే స్తుతి. నీ కృప, నీ కనికరం, నీ కటాక్షం మా మీద ఉంచండి ప్రభా. తండ్రి ప్రభా, మమ్మల్ని ప్రేమించి నీ రాత్రికాలం సమయం తండ్రి ప్రతి బిడ్డలకి ప్రార్థించుకోవడానికి ఎట్టాను నేర్పించిన దాన్ని బట్టి నీకు ఒంటరితనం ఉన్నప్పుడు ప్రభువా నేను స్తుతించుకోవడానికి నీ కృపలో వర్ధిల్లించడానికి
అయ్యా సమీపమాన్ని నేను ఉంటానని మాట ఇచ్చి సెలవిచ్చి ఉన్న ప్రభు, హల్లెలూయా, స్తోత్రం. నీ మాటలో మేము జీవించే కృప దయచేయండి స్తుతి 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 అయ్యా. నీ నామలో జయించే కృపను దయచేయి ప్రభు. స్తుతి. అవునయ్యా, స్తోత్రం. ప్రభా ఎన్నో మాటలు, ఎన్నో ఇబ్బందులు, స్తుతి, ఎన్నో స్తుతి, శ్రమలు స్తుతి, నీ వెంట ఉన్నప్పుడు తండ్రి 10 శిష్యులకు మీ తోడుండి నడిపించావు ప్రభువా. హల్లెలూయా, అయ్యా ఆ మార్గంలో తండ్రి ప్రభా హల్లెలూయా, మమ్మల్ని మీరు నడిపించుకొని ఉచితమైన పరిచయం చేసే కృపను దయచేయండి దయచేయండి. స్తోత్రం, ప్రభా. స్తోత్రం, మార్మోస్ లేని బిడ్డలను మార్మోస్ నుంచి నడిపించే కృపను దయచేయండి నడిపించు. స్తోత్రం, స్తోత్రం, ప్రభా తండ్రి. స్తోత్రం, స్తోత్రం, కోత విసారంగా ఉంది, పనివాడు కొద్దిమంది ఉన్నారు తండ్రి స్తోత్రం, 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 ప్రభా. ఆ రీతిగా పనివాడుగా మమ్మల్ని నియమించమని ప్రార్థిస్తాం. స్తోత్రం. ఆమేన్. స్తుతి, నీ కృప నీ కనిగారండి కటాచి మా మీద ఉంచండి. స్తోత్రం, స్తోత్రం, అయా మా చుట్టూను, నా చుట్టూను, ఇంటి చుట్టూను స్తోత్రం, స్తోత్రం, 10 గల్లీను మేము జ్ఞాప తెచ్చుకో. స్తోత్రం, స్తోత్రం, ప్రపంచంలో 10 బిడ్డను జ్ఞాప తెచ్చుకో ప్రభా. హల్లెలూయా, అయ్యా ప్రపంచంలో 10 పాస్ట్ గారు కుటుంబాన్ని మేము జ్ఞాప తెచ్చుకోండి. సృష్టించిన 10 బిడ్డలు నీ బిడ్డలే తండ్రి ప్రభా. నీ రాకుడికి సిద్ధపడి ఉండబడ్డాక దయచేయండి, ఆశీర్వదించండి, బలపరచండి. స్తోత్రం, స్తోత్రం, రానున్న దినాలు తండ్రి ప్రభా ఎంత గౌరవమైన స్థితిలో తండ్రి ప్రభా స్తుతి, రాబోతున్నాడు తండ్రి. నీ భాగ్యం సెలవిచ్చింది ప్రభా. స్తుతి, ప్రభా దీనిలో జయించగలిగే కృపను దయచేయి, ఎత్తబడే బిడ్డలుగా దయచేయి. స్తోత్రం, ఈ లోకంలో ఏది మనకి సొంత కాదు ప్రభా. హల్లెలూయా, నీ రక్షణము తండ్రి ప్రభా, నీ ఇచ్చిన మాకు ఆయుస్సును తండ్రి ప్రభా, స్తోత్రం, నీ స్తోత్రం, రక్షణ మార్పులో ఉండి మార్మోస్ పొంది తండ్రి ప్రభా. నీ కర్రలో రాజుని చేర్చిబడే బిడ్డలుగా మాకును నాకును అందరికీ దయచేయమని దయచేయండి. ఇది వినిటుండగా బిడ్డలు మీరు జీవించి ఆశీర్వదించిన కుటుంబాన్ని బలపరిచి అవునయ్యా, మార్మోస్ పొంది ఆ కుటుంబాన్ని రక్షణ వారు నడిపించే కృపను దయచేయి. దయచేయండి. అయ్యా తండ్రి విత్తనాలు నిన్ను ఫలించి చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం, ఆమేన్. స్తోత్రం, మా ప్రార్థన తండ్రి ప్రభా, స్తోత్రం, పనికిరాను అన్న మమ్మల్ని పనికి వచ్చే పాత్రలకి ఈ రీతిగా మమ్మల్ని వాడుకునే దాన్ని బట్టి స్తోత్రాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు. ప్రభా స్తోత్రం, మమ్మల్ని క్షమించి స్తోత్రం, మా దోషంలో ఉంటుంది మమ్మల్ని క్షమించి కనికరించి స్తోత్రం, నాకు మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటాను. జ్ఞాపకం చేసుకో దేవా. స్తోత్రం, అయ్యా తండ్రి స్తోత్రం, ఈ రీతిగా మమ్మల్ని నిలబెడతావని స్తోత్రం, మేము ఊహించలేని స్తోత్రం, స్థితిలో మేము స్తోత్రం, మీ మాట సెలవు వచ్చిన ఒక్కొక్క మాట ఊహించలేని తండ్రి ప్రభా. స్తోత్రం, స్తోత్రం, అందుని బట్టి నీకే స్థుతిలే స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, ప్రభా తండ్రి బలవీనంగా ఉన్న ఒక బిడ్డను తండ్రి ప్రభా, హల్లెలూయా, పాలు తగ్గి బిడ్డలను లేవనెత్తి స్తుతి, మాసదైన బిడ్డలను నిలబెట్టి స్తుతి, ఉంచు. స్తుతి, నీ కృపను దయచేయి ప్రభా. హల్లెలూయా, స్తుతి, అటువంటి కృప దయచేయండి స్తుతి, స్తుతి, ప్రభా. 10 బిడ్డలకు ప్రార్థన చేసే కృపను శక్తిని బలమును స్తుతి, 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 తండ్రి స్తుతి, స్తుతి, మాకు అవకాశం దయచేయండి. స్తుతి, మా ప్రార్థనలో విజయం జయించేలాగా స్తోత్రం, తండ్రి వాళ్ళు చేసిన ప్రార్థనకి ప్రతిఫలను దయచేయండి దయచేదేవా. ప్రభా. స్తోత్రం, రోగులు ఉన్న వాళ్ళ స్వస్థత కలిగే వరం దయచేయండి అవునయ్యా. స్తోత్రం, ప్రభా. దర్శన భాగం దయచేయండి దయచేదేవా. ప్రభా తండ్రి. ఇంకా అనేక మాటల్లో తండ్రి మాకు తోడుగా ఉంది. తోడుగా ఉండి నీ కృప దయచేయమని ప్రార్థన దయచేదేవా. స్తోత్రం, స్తోత్రం, తండ్రి ప్రభా. ఇంకా అనేక స్తోత్రం, బిడ్డలకి బోధించే కృపను దయచేయి దయచేదేవా. స్తోత్రం, ప్రభా. నా ప్యాడ్ క్లాస్ కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, జ్ఞాపకం చేసుకుంటాను. త్వరగా నేర్చుకుని తండ్రి సన్నిధిలో ప్రభా స్తోత్రం, నిలబడే బిడ్డగా వాడబడే కృప దయచేయి. వాడబడే కృప దయచేయమని ప్రార్థన స్తోత్రం, స్తోత్రం, తండ్రి. స్తోత్రం, మమ్మల్ని ఎంతగానో మీరు ఈ రీతిగా మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి స్తోత్రం, స్తోత్రం, ప్రభా. అల్పలేను అని అవునయ్యా. మమ్మల్ని ఎన్నుకొని ఎన్నుకున్నది నీ స్తోత్రం, కృపలో దిలించిన దాన్ని బట్టి నీకు ప్రభా. ఎక్కడో లేని స్థితి నుంచి మమ్మల్ని తీసుకొచ్చి ఉన్నతమైన స్థితిని మమ్మల్ని నిలబెట్టారు. అవునయ్యా. స్తోత్రం, మాకు ఏ కొదువు లేకుండా ప్రభా స్తోత్రం, స్తోత్రం, సారమైన కృపను మాకు ఇచ్చావు. ఇచ్చేవు దేవా. స్తోత్రం, నీకే వేలాది కోలాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి. చెల్లించండి. స్తోత్రం, స్తోత్రం, నీ కనిగారు దయ చూపించండి, దయచేయి. ఆశీర్వదించండి. ఆశీర్వదించు. స్తోత్రం, నీ కృపను దయచేయమని దయచేదేవా. ఇస్తరాన్ని కూడా మీరు ఆశీర్వదించి జీవించి బలపించండి. స్తోత్రం, ఇంకా అనేక మాటలతో తండ్రి మీరు ఆలో ఉండి నీ వాక్శక్తి వాక్శక్తిని దయచేయమని ప్రార్థిస్తుంది. ఆశీర్వదించి బలపరిచి నీ చిత్తాన్ని నీ నెరవేర్చే కృప చిత్తమైన ఇవ్వయ్యా. కృప దయచేయమని నీ కాపుదలుంచమని ప్రార్థించు. స్తోత్రం, స్తోత్రం, అయా నజరేని యేసయ్య నామములో ప్రార్థించి వీకులు మీకు అడిగి వేడుకలు పొందుకొని ఉన్నాం పరలోకమున పశు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. పరలోక ప్రార్థన ఆమేన్. చేసుకోమని. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన నీ నామానికి పరిశుద్ధపరచుగాక. మీ రాజ్యం మాకు నాకు అనేకులకు వచ్చుగాక.
పరలోకమందు నీ చిత్తం నెరవేర్చినట్లు భూమి యందు నీ చిత్తం నెరవేరుగాక. అనుదిన ఆహారం నేడు కూడా నాకు మాకు అనేకులకు అనుగ్రహించు యేసయ్యా. మా పట్ల అపరాధం చేసిన వారిని మీరు క్షమించిన ఎడల మా అపరాధమును క్షమించుము. దుష్టు నుంచి కాపాడి కీడు నుంచి తప్పించి శోధనలోకి తేక నీ కృప మాకు నాకు విన్న వాక్యం అన్న ప్రతి బిడ్డలకి నీ కృప నిత్యం ఉండునుగాకని ప్రార్థిస్తూ, ఎందుకనగా రాజ్యములో మహిమ ఘనత నీవే యుగ యుగములో నిరంతరము పొంది ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరం మాకు తెలియచేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. ఈ యొక్క వాక్యాన్ని అనేకమైన బిడ్డలకి మీరు షేర్ చేయమని హృదయపూర్వక కోరుచున్నాను. అదే మీ నుంచి నేను కోరుకునేది. హల్లెలూయా. దేవుడు రాకడ ఆలస్యమైతే మరొక అంశంలో మీ ముందుకు వస్తాను. అంతవరకు దైవ ఆశీస్సులు, శుభములు. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం.